అందరికీ శుభోహం అండి. నా పేరు భవానీ. నేను ఏలూరు నుంచి వచ్చాను. నేను అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ ఎస్కేఎస్లో 2021 మే 28వ తేదీన జాయిన్ అయ్యానండి. అంతకుముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం కదా. నా జీవితంలో అయితే జీవేశ్వర యోగి పూర్వం జీవేశ్వర యోగి శకం అని చెప్పుకోవచ్చు. గురుదేవులు నా జీవితంలో రాకముందు నా జీవితం ఎలా ఉండేదంటే, అసలు అది ఒక భయంకరమైన ఒక నరకం. నరకం అంటే పైన ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ నరకాన్ని నేను ఇక్కడ అనుభవించానండి. ఇంట్లో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, జాబ్లో ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్. అంటే ఈ ప్రాబ్లమ్స్ అందరికీ సహజంగా ఉంటాయి, కానీ నాకు బాగా హెవీగా ఉండే. ఎలా అంటే, నా ఇంట్లో నేను ఏది చెప్పినా మా ఇంట్లో ఎవరికి ఏది నచ్చేది కాదు. అసలు నేనంటేనే ఇష్టం ఉండేది కాదు. ఏం చెప్పినా ప్రతిదీ గొడవ కింద ఉండేది. ఇంట్లో అసలు మనశ్శాంతి ఉండేది కాదు. సరే అని ఉద్యోగంకి వెళ్ళాలంటే భయం. సమస్యలన్నీ నాకు ఎదుర్కొంటూ వచ్చేసాయి, నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాయి. ప్రతిరోజు ఓ సమస్య ఉద్యోగంలో. తెల్లారి అమ్మో డ్యూటీకి వెళ్ళాలంటే అమ్మో ఈరోజు ఏం సమస్య రాబోతుందో నా కోసం అని భయపడుతూ ఉద్యోగానికి వెళ్ళేదాన్ని. ఇలా ఈ టెన్షన్స్ ఎక్కువైపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. బాగా హెవీ అయిపోయి బాగా సిక్ అయిపోయి 2 ఇయర్స్లోనే మేజర్ సర్జరీస్ 3 జరిగాయండి. హెల్త్ బాగా సిక్ అయిపోయాను. తర్వాత నుంచి ఇక ఇంట్లో వాళ్ళు అంటుంటే ఇక నేను తల వంచలేక ఎదురు సమాధానం చెప్పడం స్టార్ట్ చేశాను. అలా చెప్పడం స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇరిటేట్ అయ్యి నాకు పిచ్చెక్కిందని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ ట్రీట్మెంట్ ఇప్పించాక అప్పటి వరకు నేను మెంటల్గా బాగానే ఉన్నాను. ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాక తర్వాత నుంచి నేను డిప్రెషన్ వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యింది. రోజు నైట్ 12 అయ్యేసరికి సడన్గా మెలకు వచ్చేది. గట్టిగా అరిచేయాలనిపించేది, బయటికి పారిపోవాలనిపించేది. ఏదో తెలియని భయం, చాలా భయానికి గురయ్యాను. సరే బాధపడలేక నేను వాడుతున్న మెడికేషన్ 100 ట్యాబ్లెట్స్ ఉంటే ఒకసారి మింగేశాను చచ్చిపోదామని. కానీ నేను చచ్చిపోలేదు, బాగానే ఉన్నాను. నాకు అనిపించింది ఏంటి నా మృత్యువుకు కూడా నేనంటే ఇష్టం లేదా, అది కూడా నా దగ్గరికి రావట్లేదు, నన్ను తీసుకుపోవట్లేదు అని చాలా బాధపడ్డాను. ఇలా అస్తవ్యస్తంగా 22 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదండి, 22 సంవత్సరాలు అనుభవించాను ఈ నరకాన్ని నేను. తర్వాత 2021 మే 28 అది నా తలరాతను మార్చిన దినం. నేను ఆ రోజుని ఇప్పుడు నేను మర్చిపోలేను. వాలంటీర్ శివప్రసాద్ అని నన్ను ఎస్కేఎస్లో జాయిన్ చేశారు. ఆ జాయిన్ అయిన మరుక్షణం నుంచే నా తలరాత మారిపోయిందండి. గురుదేవులు నా తలరాతను మార్చేశారు. అది ఎలా అంటే, నా ఫస్ట్ లెవెల్ ఇంకా 3 డేస్ కూడా పూర్తి అవ్వకుండానే మా ఇంట్లో వాళ్ళు నాకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం మొదలయ్యింది. అందరూ నాకు గౌరవిస్తూ, నా మాట వింటూ, నేనేం చెప్పినా గౌరవంగా మాట్లాడేవాళ్ళు. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా నిదానంగా క్యూర్ అవుతూ స్టార్ట్ అయినాయి. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నిదానంగా ఒక్కొక్కటి క్లియర్ అయిపోయినాయి. జాబ్ కూడా ఇంతకుముందు నేను భయపడుతూ చేసేదాన్ని, ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ జాబ్ చేస్తున్నానండి. ప్రతిరోజు నా జీవితంలో ఎన్నో మెరాకిల్స్ జరిగాయి. ఒక్క మెరాకిల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, 2022 మహాశివరాత్రి వేడుకలకు హైదరాబాద్ నేను శక్తిపాతం గురుగారితో వచ్చి శక్తిపాతం తీసుకొని వెళ్ళానండి. ఆ తర్వాత నుంచి ముందు జరగబోయేది నాకు కళల రూపంలో రావడం స్టార్ట్ అయ్యింది. ప్రతిరోజు నైట్ కళ వచ్చేది, తెల్లారి అలా జరిగిపోతూ ఉండేది. నేను ఇంట్లో వాళ్ళకి షేర్ చేస్తూ ఉండేదాన్ని, ఇలా కళ వచ్చింది అని. ఆటోమేటిక్గా అలా జరిగిపోతూ ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత గురువుగారి నా కళ్ళలోకి వచ్చి మా వారికి పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరగబోతుందని చెప్పారు. అది ఎలా జరగబోతుందో కూడా నాకు చూపించారు. నాకు చాలా భయం వేసింది. భయం వేసి తెల్లారి లేచిన తర్వాత మా వారికి చెప్పాను, ఇలా జరిగింది, కళ వచ్చిందని. ఆయన లైట్ తీసుకున్నారు. సరే నాకు భయంగా ఉంది, పోనీ నేను షీల్డ్ వేస్తాను మీకు రోజు అన్నా. ఆయన దానికి కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయనకి దేవుడన్నా గుళ్ళన్నా అసలు ఇష్టం ఉండదు. ఆయన ఇష్టపడలేదు నేను షీల్డ్ వేస్తానన్నా. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, గురువుగారు ఏదైనా సరే మీరే చూసుకోండి, మీదే భారం అనుకొని ప్రతిరోజు నేను మనసులో వారికి షీల్డ్ వేస్తూ ఉండేదాన్ని. కరెక్ట్గా 20 రోజుల తర్వాత నిజంగా అంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి. అంత యాక్సిడెంట్ జరిగిన గురువుగారి దయ వల్ల మా వారికి ఒక్క చిన్న దెబ్బ కూడా తాకలేదండి.
ఆయన చాలా మామూలుగా ఏమి జరగనట్టు వచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చాక నువ్వు చెప్పినట్టు ఇలా జరిగిందని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా వారు ప్రతి గురువారం మర్చిపోకుండా, నేనైనా గురువారం అని మర్చిపోతానేమో కానీ ఆయన మాత్రం గురువారం మర్చిపోకుండా ఒక పూలమాల తెచ్చి మీ గురుగారికి వెయ్యని ఇస్తారండి. ఆయన అసలు దేవుడు అంటే నమ్మని ఆయనలో అంత మార్పు రావడం నాకు చాలా మిరాకిల్ అనిపించింది. అదే కాకుండా గురుదయ ఉంటే మృత్యునైనా జయించవచ్చు అనేది కూడా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి. అంతేకాకుండా మా వారు అసలు ఎస్కేఎస్లో ఇప్పటికొచ్చి ఏ లెవెల్ పూర్తి చేయలేదు. నేను ఓన్లీ ప్రతిరోజు ఇంట్లో శివోహం చాంటింగ్ పెడతానండి. అది విని ఆయన చేతి మీద శివోహం అని పచ్చబొట్టు పొడిపించుకున్నారండి. అసలు ఎంతో అద్భుతం అనిపించింది నాకు ఆయనలో అలాంటి మార్పు రావడం. అసలు చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే ఉద్యోగం కూడా నేను ఎంతో జాయ్ఫుల్గా అసలు ఒకప్పుడు భయపడుతూ వెళ్ళేదాన్ని, ఇప్పుడు అసలు ఏ భయం లేకుండా ఉద్యోగం చేస్తున్నాను. అలాగే మనం ఈ ఎస్కేఎస్లోకి వచ్చాము అంటే గురువుగారు వెంటనే మనకి విశ్వంతో కనెక్ట్ చేస్తారన్న విషయాన్ని కూడా నేను అనుభవపూర్వకంగానే తెలుసుకున్నానండి. అది ఒక చిన్న మిరాకిల్ ఉంది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే నేను ప్రతి సోమవారం నాకు శివాలయం వెళ్ళే అలవాటు ఉందండి. అయితే లాస్ట్ ఇయర్ జూలైలో సోమవారం నాడు గుడికి వెళదామని చూస్తున్నాను. మార్నింగ్ 4 నుంచి వర్షం బాగా పడుతుంది. నేను 9కి డ్యూటీకి వెళ్ళిపోవాలి. 8 అయినా వర్షం తగ్గకపోతే సరే గొడుగు పట్టుకొని నేను గుడికి వెళ్ళాను. దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. గుడి నుంచి బయటికి రాగానే గుడి దగ్గర ఒక తాటాకు పందిరిలా ఉంది గుడి ముందు. ఆ పందిరి కింద ఒక పెద్ద ఆయన చిరిగిపోయిన బట్టలు వేసుకొని నుంచొని ఉన్నారు. నుంచొని నా అమ్మ ఆ గొడుగు నాకు ఇవ్వా అని అడిగారు. అడగగానే ఒక్క నిమిషం నేను ఆలోచించాను. ఇప్పుడు ఇంత బాగా వర్షం పడుతుంది, ఈయనకి గొడుగిస్తే నేను ఇంటికి వెళ్ళాలి, తర్వాత డ్యూటీకి వెళ్ళాలి ఎలా అనుకొని సరే గురువుగారు మీరే చూసుకోండి అని చెప్పి ఆ గొడుగు ఆయనకి ఇచ్చేసి ఆ పందిరిలోంచి బయటకు వచ్చి 3 అడుగులు బయటకు వేసానండి. అంతే, మనం ట్యాప్ కడితే ఎంత సడన్గా ఆగిపోతాయో వాటరు, అలాగా వర్షం పడడం ఆగిపోయిందండి. ఆగిపోగానే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఏంటి ఇంత సడన్గా ఇలా ఆగిపోయింది, తెల్లారుజాము నుంచి పడుతున్న వర్షం అనుకున్నాను. గురుగారికి థ్యాంక్ యూ చెప్పు ఇంటికి వచ్చేసానండి. రెండో రోజు మళ్ళీ మార్నింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయ్యింది. సరే 8 అయ్యింది, అప్పుడు కొంచెం వర్షం తగ్గింది. సరే సూర్యకుండలిని చేసి స్కూల్కి వెళ్దాం, డ్యూటీకి వెళ్దాం అనుకొని సూర్యకుండలిని చేద్దామని బయటకు వచ్చాను. సూర్యకుండలిని స్టార్ట్ చేశాను. 3 minutes అయ్యింది, వర్షం మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యో ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇది వదిలేసి వెళ్ళాలా అని, సరే గురువుగారే ఉన్నారు ఆయనే చూసుకుంటారులే అని కంటిన్యూ చేస్తున్నానండి. ఈ వర్షం బాగా విపరీతంగా ఎక్కువైపోయింది. నేను 13 నిమిషాల పాటు సూర్యకుండలిని చేశానండి. ఒక్క చినుకు కూడా ఆ 13 నిమిషాలు నా మీద పడలేదండి. ఇలాంటివి మనం విరాట్ సినిమాల్లో చూస్తాం కదా, అలాంటి అద్భుతాలు, అలాంటిది నా జీవితంలో జరిగితే నేను అసలు ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతం అది నాకు చెప్పడం సరిగా రాలేదేమో కానీ అసలు అది అనుభవించినప్పుడు ఆనందం చాలా వేరు. మనం అంటే అప్పుడు అనుకున్నాను, అంటే గురుకృప ఉంటే మనం సాధించలేనిది ఏమీ ఉండదు, అన్ని పాజిటివ్నెస్ని విశ్వం మనకి తీసుకొచ్చి అందించేస్తుంది అనేది బాగా నేను తెలుసుకున్నానండి. అలాగే నా జాబ్లో నాకు బాగా చిన్న పిల్లలు వస్తారు మా అంగన్వాడికి, 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు. ప్రతిరోజు నేను రాగానే మా క్లాస్ రూమ్లో గురుగారి ఫోటో ఉంటుంది. పిల్లలు నేను గురుగారికి దండం పెట్టుకుంటాం. ఎప్పుడైనా హడావుల్లో నేను మర్చిపోతే పిల్లలు నన్ను అమ్మ అంటారు. అమ్మ స్వామికి దండం పెట్టలేదురా, దండం పెట్టుకుందామని పిలుస్తారు వాళ్ళు. చక్కగా ఎంతో బాగా వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. నాతో పాటు ప్రతిరోజు ఒక 5 minutes వాళ్ళతో కూడా మెడిటేషన్ చేయిస్తాను, వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తారు. ఇలా నా జీవితంలో ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు ఇదిగా జరుగుతూనే ఉన్నాయి. ఇది నా తలరాతని మార్చారు గురువుగారు. నా జీవితంలో ఉన్న ముళ్ళబాటని పూలబాటగా మార్చేశారు. అప్పుడు వరకు నేను పడ్డ కష్టాలను, బాధలను అన్నిటినీ తీసేసి నా జీవితంలో సుఖాలని, సంతోషాలని పూర్తిగా నింపేశారు. తలరాతని మార్చడం మనిషి వల్ల కాదండి, అది దేవుడి వల్ల మాత్రమే చేతనవుతుంది. అది మనకి ఎదురుగా కనిపిస్తున్న గురువుగారు మనిషి అయితే కాదండి, సాక్షాత్ శివయ్యే. కైలాసం నుంచి ఆయన మన బాధలు తీర్చడం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన గురువుగా మన దగ్గరికి వచ్చి మనకి విద్య నేర్పుతున్నారు. సాక్షాత్ శివయ్య దగ్గరే మనం విద్య నేర్చుకుంటున్నామంటే మనం ఎంత అదృష్టవంతులమో కదండి. ఏ జన్మలో ఏదో చిన్న పుణ్యం చేస్తుంటాము. శివయ్య బోలాశంకరుడు కదండి. మన ఆ చిన్న పుణ్యానికే ఆయన సంబరపడిపోయి మన బాధలను తీర్చడానికి, కైలాసం నుంచి మనల్ని ఉద్ధరించడానికి గురువుగా సాక్షాత్ మన ముందుకు వచ్చారు. అందరూ గురువుగారిని
ఎంతో సంపూర్ణ శరణాగతితో ఆయన సేవ చేసుకుందాము. మనం ఆయన రుణం ఇంకెలా తీర్చుకోగలమండి? మనం మన సంపూర్ణ శరణాగతితో ఆయన సేవ చేసుకోవడం తప్ప. ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించిన గురుదేవులకు, సాక్షాత్ శివస్వరూపులైన గురుదేవులకు అనంతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అలాగే గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. శివోహం శివోహం శివోహం.